ఈ రోజు మనం ఫార్మ్స్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం మేడం. ఓకే. ఫార్మ్స్. సో ఇది మనకి వన్ మూమెంట్ మేడం. ఓకే మేడం. పిల్లలు కొంచెం మా వాళ్ళు అల్లరి చేస్తున్నారు అందుకని. ఓకే సార్. ఓకే మేడం. సో ఇప్పుడు ఫార్మ్స్ అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మేడం. ఈ ఫార్మ్స్ అనేటువంటి వాటిలో ఎలా అంటే మనకి ఈ ఫార్మ్స్ అనేటువంటి ఆమ్, ఎలా చూడొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ అని, ఎస్. అప్లికేషన్ ఫామ్ అని. సో అలా మనకి ఎలా అంటే ఇక్కడ ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టెక్స్ట్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేటువంటి టెక్స్ట్ కంటెంట్ అని అనుకుందాం. సో ఈ ఏబిసి టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాని దగ్గర మనకు ఒక బాక్స్ అనేటువంటిది టెక్స్ట్ బాక్స్ అని అంటాం దీన్ని. ఇలా ఒక బాక్స్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఓకే ఇక్కడ ఫాదర్ నేమ్. సార్, స్క్రీన్ రికార్డింగ్ అవ్వట్లేదు. దీని మీద చూడండి. ఫార్మ్స్ అనే హెడ్డింగ్ లా ఉండిపోయింది. ఓకే ఓకే, సారీ సారీ సారీ, వన్ మూమెంట్. చూడండి మేడం, ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందండి. కనిపిస్తుంది సార్. ఓకే మేడం. సో ఇప్పుడు మనకి ఫాదర్ నేమ్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్. సో ఈ ఫాదర్ నేమ్ అనేటువంటిది ఉన్నప్పుడు ఈ ఫాదర్ నేమ్ దగ్గర మనకి టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఈ విధంగా టెక్స్ట్ కంటెంట్. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మదర్ నేమ్. మదర్ నేమ్. సో మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఏదైతే కావాలని అనుకుంటున్నామో అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇలాంటి టెక్స్ట్ బాక్సెస్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటి టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారీ జెండర్ అనేటువంటిది ఉందనుకోండి. సో జెండర్. సో ఈ జెండర్ అనేటువంటి దానికి ఎలా ఉంటాయని అంటే మనకి జెండర్లో సెలెక్ట్ బాక్సెస్ మాత్రమే ఉంటాయి మనకి. ఇలా జెండర్ ఓకే. అని, ఇలా ఒకటి మేల్, ఇంకొకటి ఫిమేల్ అనేటువంటిది కదా మేడం. సో ఇది మనకి ఓకే. అప్లికేషన్ ఫామ్లోకే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి లాంగ్వేజెస్ అని అనుకుందాం. లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ మనకి సెలెక్ట్ బటన్స్ కాకుండా మనకి ఎలాంటివి ఉంటాయంటే చెక్ బటన్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ చెక్ బటన్స్ మనకి ఈ విధంగా చెక్ బటన్స్ అనేటువంటిది, ఇలా మల్టిపుల్ చెక్ బటన్స్. ఇలా అంటే మన ఆప్షన్స్ అనేటువంటిది మల్టిపుల్ మనం ఇక్కడ రైట్ చేయొచ్చు అనమాట అండి. సో అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆ, ఇది ఆ, తెలుగు అనుకుందాం. తెలుగు. తెలుగు ఇది ఇక్కడ ఇంగ్లీష్ అనుకుందాం. ఇంగ్లీష్. సో ఇక్కడ మనకి హిందీ. సో ఇలా మనకి త్రీ ఆప్షన్స్ కావాలని అనుకుంటే ఈ త్రీ ఆప్షన్స్ మీద మనం ఒకసారి మనం కావాలని అనుకుంటే ఇలా ఆ, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఇలా చెక్ మార్క్ రావాలి. ఇలా చెక్ మార్క్ ఓకే. కదా మేడం. ఓకే సార్. సో సెలెక్ట్ అని అంటే ఇదే మాత్రమే మనకి సెలెక్ట్ అయ్యేటట్టుగా ఇలా మనకి ఓకే. డిఫరెంట్ వేలో ఒక అప్లికేషన్ అనేటువంటి దాన్ని, అప్లికేషన్ ఫామ్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఈ ఫామ్ అనేటువంటి దానిలో ఫైల్ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేయడం, ఎలా ఫైల్ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ బటన్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాం ఎలా. ఈ ఈ అప్లికేషన్కి లాస్ట్లో మనకి ఒక బటన్ అనేటువంటి దాన్ని సబ్మిట్ బటన్. ఇలా సబ్మిట్ బటన్. నెక్స్ట్ ఇంకోటి క్యాన్సిల్ బటన్. సో ఇలా బటన్స్ అనేటువంటివి ఉంటాయి కదా మేడం. ఎస్ సార్. ఇలా ఇలా బటన్ అనేటువంటిది ఇలా ఉండి ఈ బటన్ పైన మనకి నేమ్ అనేటువంటిది వస్తుంది. దాన్ని మనం వాల్యూ అని అంటాం అనమాట. నేమ్ అనేటువంటిది వస్తుంది. ఆ, ఈ నేమ్ బ్లాక్ లెటర్లో ఉంటుంది మనకి డిఫాల్ట్గా. సబ్మిట్. ఇలా సబ్మిట్, లేకపోతే ఓకే అని ఉంటుంది, లేకపోతే ఇంకోటి క్యాన్సిల్. ఇలా బటన్స్, లేకపోతే బ్రౌజ్ బటన్.
కదా మేడం. అప్లోడ్ చేయాలని అనుకుంటే మనకి బ్రౌజ్ బటన్ ఉండాలి, అప్లోడ్ చేయాలని అనుకుంటే. ఆ, లేకపోతే క్యాన్సిల్ అనేటువంటి బటన్. సో ఆ బటన్ పైన మనకి ఈ బటన్ పైన నేమ్ అనేటువంటి దాన్ని బట్టి వెనకాల యాక్షన్ అనేటువంటి దాన్ని ఇస్తాం కదా మేడం. హలో. హలో మేడం, లైన్లో ఉన్నారా? ఓకే మేడం. సో ఇలా మనం బటన్స్ అనేటువంటి వాటి పైన ఉన్నటువంటి నేమ్ని బట్టి ఈ బటన్ అనేటువంటిది సబ్మిట్ అవ్వడం కాదు, కానీ ఈ బటన్కి వెనకాల యాక్షన్ అనేటువంటి దాన్ని ఇస్తాం మేడం. సో ఆ యాక్షన్ అనేటువంటి దాన్ని బట్టి ఈ బటన్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ బటన్ అనేటువంటి దానికి ట్యాగ్ అనేటువంటి దాన్ని ఏమి యూజ్ చేస్తామంటే ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్. ఇన్పుట్ అనేటువంటి దాంతో మనం ఇన్పుట్ చేస్తాం మేడం, ట్యాగ్ అనేటువంటిది అని. ఏమండి? హలో. ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి. అదే మీరు నియర్ బై ఉంటున్నారా లేదా అని. ఉంటున్నాను సార్. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ మనం ఒక బటన్ క్రియేట్ చేయాలని అనుకుంటే ఇక్కడ మనం ఇన్పుట్ అనేటువంటి ఒక ట్యాగ్ని యూజ్ చేస్తాము. అది ఆ, ఏ టైప్ ఆఫ్ బటన్ అది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బాక్స్ టైప్, లేకపోతే ఏ టైపు, సో అలా అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. దీనిపైన ఉన్నటువంటి దాన్ని నేమ్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ బటన్కి పైన సబ్మిట్ అని బటన్ ఉంది కదా మేడం. ఎస్ సార్. ఈ సబ్మిట్ అనేటువంటి బటన్ ఏంటంటే నేమ్. ఈ పైన ఉన్నటువంటి లెటర్స్ అనేటువంటి నేమ్ అన్నమాట. సో ఇది ఏ ఓకే. టైప్ ఆఫ్ బటన్ అనేటువంటి దానికి ఏం యూజ్ చేస్తామంటే టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాను. ఓకే అండి. ఓకే సార్. టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆ వాల్యూ అంటే ఇప్పుడు ఇది సబ్మిట్ చేస్తే ఎస్ అన్నట్ట, లేకపోతే నో అన్నట్ట అనేటువంటి దాన్ని మనం వాల్యూమ్ అనేటువంటి దాంతో యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సబ్మిట్ అంటే మనకి ట్యాగ్ అనేటువంటిది ఇందులోని ఇది సబ్మిట్ సారీ ఇన్పుట్ అనేటువంటి ఎలిమెంట్ లోపల అట్రిబ్యూట్స్ అనేటువంటి ఏ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తామని అంటే ఇక్కడ టైప్ టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ టైప్ అనేటువంటిది ఏ టైపు, చెక్ బాక్సా, లేకపోతే ఇలాంటి ఉన్నటువంటి వాటిని రేడియో బటన్సా, ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేస్తాం అనమాట టైప్ అనేటువంటి దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెక్ బాక్స్ యూజ్ చేయాలని అనుకోండి, టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, చెక్ బాక్స్ అని చెప్పి మనం యూజ్ చేస్తాం అనమాట టైప్ అనేటువంటి దానిలో. సో ఒకవేళ నేను ఇప్పుడు ఆ, ఇక్కడ ఉన్నటువంటి ఇది తెలుగు అని రావాలనుకోండి, దాన్ని ఏమని యూజ్ చేస్తామంటే నేమ్. నే. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ నాకు తెలుగు కావాలనుకుంటే తెలుగు, ఎలా కావాలని అనుకుంటే అలాగా ఒక ఇన్పుట్ అనేటువంటిది రాసి ఆ ఇన్పుట్లో ఆ టైప్ అనేటువంటిది చెక్ బాక్సా, రేడియో బటనా, లేకపోతే సబ్మిట్ బటనా, ఏంటి అనేటువంటి దాన్ని రాసి నేమ్ అనేటువంటి దానిపైన నేమ్ అనేటువంటిది ఈ ట్యాబ్ ఈ ఈ బటన్ పైన నేమ్ రావాలా, లేకపోతే పక్కన మనం యూజ్ చేసేటువంటి నేమ్ రావాలా అనేటువంటిది. నేమ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఓకే సార్. అనేటువంటిది నేమ్ అనేటువంటిది వస్తుంది. ఇంగ్లీష్ అంటే ఇంకొక ఇన్పుట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి ఇంకొక చెక్ బాక్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక ఇన్పుట్ ట్యాగ్ క్రియేట్ చేసి అక్కడ టైపు నేము అనేటువంటి దాన్ని ఇస్తాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఓకే. దీనికి సంబంధించినటువంటి వాల్యూ అంటే ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఎస్సా అన్నట్ట, నో అన్నట్ట, దీని యాక్షన్ ఇప్పుడు ఇక్కడ చెక్ మార్క్స్ ఉన్నంత మాత్రాన, చెక్ చేసినంత మాత్రాన అది ఎట్టి పరిస్థితిలో దాని యాక్షన్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ యాక్షను, ఎస్సా నోవా. ఇలా టిక్ ఎస్ సార్. చేస్తే ఎస్సా మేడం, ఎస్సా అనుకోవాలా, నో అనుకోవాలా? ఎస్ అనుకోండి. ఎస్ అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ, సూపర్. ఎస్ అనుకోవాలి అంటే అప్పుడు దానికి వాల్యూ అని టైప్ చేస్తాం అనమాట అండి. వాల్యూ. ఓకే. వాల్యూ ఈక్వల్ టు ఎస్ అని పెడితే అప్పుడు ఎస్ అవుతుంది. ఒకవేళ నో పెట్టారనుకోండి, చెక్ మార్క్ ఇలా క్లిక్ చేసి చెక్ మార్క్ వచ్చిందంటే నో అవుతుంది, చేయకపోతే ఎస్ అవుతుంది. ఓకే సార్. సో కాబట్టి దాని వాల్యూని కూడా మనమే ఇక్కడ ప్రిపేర్ చేసి మనం యూజ్ చేస్తాం అనమాట అండి. ఓకే. సో కొన్ని చోట్ల చూడండి, మనకి ఇంకోటి ఈ పేజ్కి మనం యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలని అనుకోండి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ యూజర్ నేమ్, యూజర్ నేమ్ యూజ్ ఇట్. అనేటువంటిది వచ్చిన తర్వాత దీనికి కింద పాస్వర్డ్, పాస్వర్డ్ ఓకే అని సార్. టైప్ చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆ, ఇక్కడ ఒక బాక్స్ అనేటువంటి దాన్ని, ఇది టెక్స్ట్ బాక్స్ యూజర్ నేమ్, ఇదేమో పాస్వర్డ్ అనేటువంటి దానికి ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఇలా వస్తుంది కదా మేడం. ఇక్కడేమో లాగిన్ బటను, ఇక్కడేమో క్యాన్సిల్ బటన్, ఇలా రెండు బటన్స్ ఇలా వస్తాయి కదా మేడం. రైట్. సో ఇప్పుడు మనకి దీనిలో ఈ విధంగా ఉన్నటువంటి వాటిలో
యూజర్ నేమ్ దగ్గరేమో టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ అనేటువంటి దాని దగ్గరేమో పాస్వర్డ్ అనేటువంటిది రావాలని అనుకుంటే, సో యాక్చువల్గా దీనిలో మనకి సేమ్ ఇన్పుట్ అనేటువంటి, ఇక్కడ మనం ఎలా అయితే యూజ్ చేస్తామో ఇన్పుట్ అనేటువంటి బటన్ యూజ్ చేస్తాము. టైప్ అనేటువంటిది, ఇది టైప్ ఇక్కడ మనం టైప్ చేసేది టెక్స్టే కదా మేడం. టెక్స్ట్ అని, టెక్స్ట్ బాక్స్ కాబట్టి టెక్స్ట్ అని మనం టైప్ చేస్తాం. సో దీని లోపల మనం ఏం ఎంటర్ చేస్తాం అని అంటే నేమ్ అనేటువంటి దాన్ని మనం నేమ్. ఎంటర్ చేస్తాం. అంతే కదా మేడం. ఓకే సో అలా మనం సార్. రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఇక్కడ ట్యాగ్ నేను కంటిన్యూ చేస్తాను ఒకసారి. మనం ఒక ఫార్మాలిటీగా మనకి జస్ట్ ఒక ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేటువంటి దానికి ట్యాగ్ ఓపెన్ చేసి ఇన్పుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దానిలో యాట్రిబ్యూట్ ఏంటంటే టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. మళ్ళీ దాని తర్వాత నేమ్ అనేటువంటిది కూడా మనకు ఉండాలి. ఆ నేమ్ అనేటువంటిది ఏమని రావాలి అని అంటే ఈక్వల్ టు యూజర్ ఐడి, ఓకే సార్. యూజర్ నేమ్, యూజర్ నేమ్ అనేటువంటిది నాకు నాకు నేమ్ అనేటువంటిది రావాలి. అంటే ఇక్కడ యూజర్ నేమ్ అని వచ్చి ఇలా నాకు టైప్ ఏమో టెక్స్ట్ కింద నాకు ఎంటర్ అవ్వాలి. నేమ్ అనేటువంటిది ఇక్కడ యూజర్ నేమ్ అనేటువంటిది రావాలి. సో ఇప్పుడు నాకు ఒకవేళ ఓకే. పాస్వర్డ్ అనేటువంటిది రావాలని అనుకోండి, పాస్వర్డ్ అనేటువంటిది. సో పాస్వర్డ్కి మనం ఏం చేస్తాం, సేమ్ ఇన్పుట్ అనేటువంటి దాన్ని ట్యాగ్ ఓపెన్ చేసి ఇన్పుట్. సో దీనిలో అట్రిబ్యూట్ ఏంటంటే టైప్. ఈ టైప్ అనేటువంటిది కూడా పాస్వర్డ్కి ఏం చేస్తామని అంటే టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఇవ్వకుండా పాస్వర్డ్ అనే ఇస్తాం. ఎందుకని పాస్వర్డ్ అని అలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని అంటే మనకి ఇక్కడ స్టార్స్ అనేటువంటిది రావాలి దీనిలో. అంతే తప్ప టెక్స్ట్ మనకి విజువల్ అవ్వకూడదు. యూజర్ నేమ్ అయితే విజిబుల్ అవ్వాలి కానీ పాస్వర్డ్ అనేటువంటిది విజువల్ అవ్వకుండా స్టార్స్ వస్తాయి కదా మేడం, పాస్వర్డ్ మనం ఓకే టైప్ సార్. చేసినప్పుడు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే టైప్ అనేటువంటిది పాస్వర్డ్ టైప్ అని మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నేమ్ ఈక్వల్ టు మనం అక్కడ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి డబుల్ కొటేషన్ అనేటువంటి దానిలో మనం యూజ్ చేస్తాం. సో అప్పుడు మనకి ఇక్కడ ఓకే. ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటి దానికి యాక్షన్ అనేటువంటిది బటన్ క్రియేట్ అయ్యి పెర్ఫామ్ అవుతుంది. సో మళ్ళీ మనం ఇక్కడ దానికి బటన్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయాలని అనుకున్నా, సో అలాంటివన్నీ కూడా వీటినన్నిటిని మనం ఏమని పిలుస్తామని అంటే ఫామ్ అని పిలుస్తాం అనమాట అండి. ఫార్మ్స్. ఫామ్, ఇవన్నీ మనం ఫామ్స్ అని మనం యూజ్ చేస్తాం అనమాట అండి. సో ఓకే. ఇలాగ మనం ఇవి మనకి అప్లికేషన్ ఫామ్లో మనకు ఉండేటువంటి టెక్స్ట్, ఈ యొక్క టెక్స్ట్ బాక్సెస్, చెక్ బాక్సులు, లేకపోతే రేడియో బటన్స్, బటన్స్ ఇలాంటి సబ్మిట్ బటన్, క్యాన్సిల్ బటన్, ఇవే ఉంటాయి మనకి. మనం ఎలాంటి ఫామ్ క్రియేట్ చేయాలని అనుకున్నా ఒక వెబ్ పేజ్లో ఈ విధమైనటువంటి ఫామ్సే మనకు ఉంటాయి. దీన్ని బట్టి మనం ఆ, ఎన్ని రకాలైనటువంటి ఫామ్స్ని క్రియేట్ చేయొచ్చు మేడం. ఫీడ్బ్యాక్ ఫామ్ అని, ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఫామ్ అని, స్టూడెంట్ అడ్మిషన్ ఫామ్ అని. సో స్టూడెంట్ ఫార్మ్. ఇలాంటివన్నీ ఆ, ఇలాంటి రకరకాల మనం అక్కడ కస్టమర్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నీడ్ని బట్టి మనం ఫామ్స్ అనేటువంటి వాటిని బిల్డ్ చేస్తాం అనమాట. ఓకే సార్. ఓకే మేడం. సో ఇప్పుడు ఒకసారి మనం హెచ్టిఎంఎల్లో మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగానే ఫామ్స్ అనేటువంటి వాటిని మనం వన్ బై వన్ ఒకసారి ప్రతి ఒక్క దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం మేడం. సో అలా మనకి ఓపెన్ అవుతుందా లేదా అనేటువంటి దాన్ని ఈరోజు మనం ఫామ్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే అండి. ఓకే సార్. ఓకే మేడం. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఒక హెచ్టిఎంఎల్ ఫామ్ మనం యాజ్ యూజువల్గానే హెచ్టిఎంఎల్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇలా హెచ్టిఎంఎల్, నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ టైటిల్. స్క్రీన్ షేరింగ్ ఓకే అవ్వట్లేదు. షో, నేను వన్ మూమెంట్ మేడం. ఓకే. ఒకసారి చూడండి ఇప్పుడు కనిపిస్తుందా మేడం. ఇప్పుడు అవుతుంది సార్. సో ఇక్కడ టైటిల్ దగ్గర ఫార్మ్స్ అని పెడదాం, ఫామ్. సో ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నాను టైటిల్. సో దాని తర్వాత హెడ్ని కూడా క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ నేను బాడీలో నేను ఇప్పుడు ఒక ఫామ్ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని నాకు కావాలి. సో దాన్ని నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని నేను యూజ్ చేస్తాను. సో అప్పుడు నాకు ఇక్కడ బాడీలో ఇన్పుట్ అని యూజ్ చేసి
ఇన్పుట్ తర్వాత మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే టైప్ అనేటువంటిది యాట్రిబ్యూట్ కావాలి. టైప్ టైప్ అనేటువంటిది ఏ టైప్ అనుకున్నాం మేడం? యూజర్ నేమ్కి టెక్స్ట్. యూజర్ టెక్స్ట్. టెక్స్ట్. దాని తర్వాత నేమ్ అనేటువంటిది ఉంది. సో నేమ్ యూజర్ నేమ్. అనేటువంటిది యూజర్ నేమ్. ఎస్ సార్. యూజర్ నేమ్ ఆర్ యూజర్ ఐడి. ఓకే సార్. యూజర్ ఐడి. సో నేమ్ అనేటువంటిది ఉన్నది. సో ఇక్కడతో నేను ట్యాగ్ అనేటువంటిది క్లోజ్ చేశాను. సో ట్యాగ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇన్పుట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏమనుకున్నాం మేడం? పాస్వర్డ్ సార్. పాస్వర్డ్. పాస్వర్డ్ అని రావాలి. సో పాస్వర్డ్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ పాస్వర్డ్. 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 సో నేను పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఈ విధంగా క్లోజ్ చేసి ట్యాగ్ని నేను క్లోజ్ చేశాను. సో నాకు ట్యాగ్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేటువంటిది వస్తుంది. సో నేను ఇక్కడ బాడీని క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి హెడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే. హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేస్తాం. రైట్. సో దీన్ని సేవ్ యాజ్ మనకి డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్, దీని పేరు ఫార్మ్స్ అని పెడదామండి. ఫార్మ్స్లో లాగిన్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ సేవ్ చేశాను. సో ఇప్పుడు మనం ఫుల్ స్టాక్లో ఫార్మ్స్, దీనిలో లాగిన్ పేజ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీనిలో మనకి ఇది 1 by 1 అనేటువంటిది మనకి రావాలి అని అనుకుంటే అంటే పక్క పక్కన వచ్చినాయి కదా మేడం ఇప్పుడు మనకి ఎస్ సార్. పక్క పక్కన వచ్చినాయి. సో అలా పక్క పక్కన కాకుండా సో నాకు ఎలా అని అంటే ఆమ్, నాకు సైడ్ బై సైడ్ కాకుండా 1 by 1 నాకు కనిపించేటువంటి విధంగా ఉండాలి. సో 1 by 1 ఓకే. కనిపించేటువంటి విధంగా ఉండాలి అని అనుకుంటే టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని మనం ఒక పారాగ్రాఫ్గా యూజ్ చేసుకుని ఇక్కడ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్పుట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఐడి, ఒక నిమిషం. దీన్ని సైడ్ బై సైడ్ పెడతాం. సో యూజర్ ఐడి, ఇక్కడ యూజర్ టైప్, ఇక్కడ పారాగ్రాఫ్ని మనం యూజ్ చేద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్, పారాగ్రాఫ్, యూజర్ ఐడి. సో యూజర్ ఐడి పారాగ్రాఫ్ ట్యాగ్ దగ్గరికి వచ్చేటప్పటికి యూజర్ ఐడి అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం ఎలా కావాలని అనుకుంటే అలాగ దీన్ని మనం అలా ఫార్వర్డ్ చేసుకుని మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇప్పుడు ఓకే. చూడండి యూజర్ ఐడి అనేటువంటిది పారాగ్రాఫ్ ట్యాగ్ దగ్గర వచ్చేటప్పటికి ఇది ఇలా పక్కన వచ్చింది. ఇది కిందకి రావాలని అనుకుంటే ఇది చూడండి యూజర్ ఐడి అనేటువంటిది. ఈ యూజర్ ఐడి నేను క్యాపిటల్లో పెడతాను. యూజర్ ఐడి క్యాపిటల్లో పెడతాను. సో నెక్స్ట్ ఇది బోల్డ్ కావాలి అని అనుకుంటే ఎస్ బోల్డ్ పెడదాం. బి. బి అండ్ యూజ్ చేసి ఐడి అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ కూడా మనం బోల్డ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. సో సేవ్ చేశాను. ఇక్కడ రీఫ్రెష్ చూడండి బోల్డ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇది ఈ బాక్స్ కిందకి రావాలని అనుకోండి. బ్రేక్. బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడ బ్రేక్ చేయాలి? ఇన్పుట్ అనేటువంటి నేమ్ యూజర్ ఐడి యూజర్ ఐడి ఇక్కడ దగ్గర. ఎస్. ఇక్కడ బ్రేక్ చేయాలి. సో ఇక్కడ నేను బ్రేక్ యూజ్ చేసి నేను ఇక్కడ సేవ్ అని అంటాను. సో ఆటోమేటిక్గా ఇది కిందకి వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తాం? సేమ్ మళ్ళీ మనం పాస్వర్డ్. పారాగ్రాఫ్ సేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. పారాగ్రాఫ్. ఓకే సార్. పారాగ్రాఫ్ ఇక్కడ ఇన్పుట్ దగ్గర. సో పారాగ్రాఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో యూజర్ ఐడి దగ్గర మనం కనిపించడానికి కాబట్టి పాస్వర్డ్. ఓకే సార్. పాస్వర్డ్. సో దీన్ని ఇక్కడ నేను సేవ్ చేసి క్లోజ్. బోర్డ్ క్లోజ్.
ఇదిగోండి ఇక్కడ, ఇది ఆల్రెడీ మనకి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. ఇక్కడ మనం ఓకే ఆల్రెడీ సార్. ఆటోమేటిక్గా ఇంకా అదే సేమ్ యాజ్ ఈజ్గా కంటిన్యూ అయిపోయింది. ఓకే సార్. సో ఇప్పుడు నాకు ఒకవేళ నాకు ఆమ్, ఇవి రెండుటికి కింద నాకు ఆమ్, ఇంకా నాకు ఆ, ఏమంటారు, ఇక్కడ సబ్మిట్ బటను, లేకపోతే ఆమ్, ఇక్కడ రీసెట్ క్యాన్సిల్. బటను, క్యాన్సిల్ బటను, సో అలాంటి బటన్స్ అనేటువంటి వాటిని ఇలా క్రియేట్ చేయాలనుకుంటే, సో ఇలా ఫామ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం ఆ, ఎంత ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చో ఆ ఫామ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూసాం కదా మేడం. సో ఓకే. ఇంకొకటి చూడండి, ఇంకొకటి చూపిస్తాను మీకు. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఒక ఫాము మీకు చూపిస్తాను. ఓకే సార్. ఆమ్, ఇక్కడ చూడండి ఒకసారి, పాస్వర్డ్ అండ్ ఇవి చూసినట్లయితే, సో దీన్ని ఓపెన్ చేసి నోట్ ప్యాడ్, సో దీనిలో ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని మనం పాస్వర్డ్ కింద ఆ, ఇది శాంపుల్గా నేను ఒకసారి చూపిస్తాను. ఇది ఒకసారి డబుల్ క్లిక్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ మనకు ఎస్ సార్. పాస్వర్డ్ అనేటువంటిది వచ్చింది. సో ఇది ఒక వే. ఇక్కడ ఈ వేలో చూడండి, ఇక్కడ మనం పారాగ్రాఫ్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ పారాగ్రాఫ్ ఏం క్రియేట్ చేయాలి, జస్ట్ మనం టెక్స్ట్ కంటెంట్ ఇక్కడ ఇచ్చేసాం అవును అంతే, సార్. ఆటోమేటిక్గా ఎస్ కూడా సార్. తీసేసుకుంది ఇన్పుట్ టైప్ అవును పాస్వర్డ్. సార్. సో ఇక్కడ పాస్వర్డ్. పాస్వర్డ్ నేను టైప్ చేస్తుంటే చూడండి ఎలా తీసుకుంటుందో. ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేస్తుంటే ఇక్కడ చూడండి డాట్స్ కింద వస్తున్నాయా లేదా. ఎస్ సార్. అది మనం ఇక్కడ ఏదైతే మనం పాస్వర్డ్ అని టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని టైప్ చేసామో దాని గురించి ఇలా వస్తుంది. అలా కాకుండా టెక్స్ట్ కంటెంట్ అని మనం టైప్ చేసామని అనుకోండి, టెక్స్ట్ కంటెంట్ టెక్స్ట్. అని టైప్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ టెక్స్ట్ కంటెంట్, సో టెక్స్ట్ కంటెంట్ అని టైప్ చేస్తే అక్కడ మనకి చూడండి ఎలా వస్తుందో, పాస్వర్డ్ అనే ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ టైప్ చేస్తే ఇన్పుట్ టైప్ ఆర్ ఓకే పాస్వర్డ్ అని వచ్చింది. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కంటెంట్. ఒకసారి దీనిలో యూజర్ ఐడి టైప్లో మనం టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు నేమ్. పాస్వర్డ్ అని ఎప్పుడైతే మనం ఇక్కడ ఇస్తున్నామో ఆటోమేటిక్గా అది పాస్వర్డ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మనం అదే ఓకే సార్. యూజర్ ఐడి అనేటువంటి దాన్ని మనం నేమ్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేటువంటి దాని ఇన్పుట్ అండ్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు నేమ్ అని అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడే మనం ఇద్దాం నేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అండ్ నేమ్ ఈక్వల్ టు నేమ్. చూడండి ఇది సేవ్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం. నేమ్ క్లోజ్. క్లోజ్ ఇక్కడ చేయాలి. క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ మనం టైప్ చేస్తే ఇదిగోండి టెక్స్ట్ వస్తుంది. ఓకే సార్. సరే, ఇక్కడ ఒకవేళ పాస్వర్డ్ కాకుండా నేమ్ అని ఇస్తే నేమ్. ఫైల్ సేవ్, ఇదిగోండి. ఓకే సార్. సో అది వెంటనే మనం ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని మనం టైప్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ అది పాస్వర్డ్ కిందే తీసుకుంటుంది అనమాట. ఇది ఓకే రీఫ్రెష్ సార్. చేయలేదు. రీఫ్రెష్, ఇది సేవ్ చేసాము. పాస్వర్డ్ అండ్ కాలన్ అండ్ సేమ్. సో ఇక్కడ మనం పాస్వర్డ్లో టెక్స్ట్ అని ఇచ్చి నేమ్ అని ఇచ్చాము. సో పాస్వర్డ్ దగ్గర టైప్ అనేటువంటి దాని దగ్గర పాస్వర్డ్. సో ఒక్కోసారి మనం సేవ్ చేయట్లేదు, ఆ సేవ్ కరెక్ట్గా తీసుకోవట్లేదు. అందుకని ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసి అప్పుడు ఇక్కడ మనం టైప్ చేయాలి. అదిగోండి ఓకే. ఓకే. కదండి. సో ఒక్కసారి ఇది పాస్వర్డ్ పాస్వర్డ్గానే ఉంది. ఇక్కడ టెక్స్ట్ ఒకసారి ఇచ్చి చూద్దాం ఉండండి ఎందుకు ఇది అవ్వట్లేదు. టెక్స్ట్ ఓకే. దిస్. సేవ్, టెక్స్ట్ ఇచ్చాను, సేవ్ చేశాను మేడం.
రీఫ్రెష్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి, అదిగో టెక్స్ట్. ఓకే సార్. ఇక్కడ పాస్వర్డ్ అనేటువంటిది మార్చడం వల్ల కాదు, ఇక్కడ నేమ్ అనేటువంటిది మార్చడం వల్ల కాదు, ఇక్కడ టైప్ అనేటువంటిది టైప్. టెక్స్టా పాస్వర్డా అనేటువంటిది ఇక్కడ మనం ఇచ్చేదాన్ని బట్టే. ఇందాక మనం ఇక్కడ రీఫ్రెష్ చేయలేదు, అందుకని అది తీసుకోలేదు. ఇప్పుడు టెక్స్ట్ అని ఓకే ఇచ్చాను, సార్. అందుకని పాస్వర్డ్లో టైప్ చేస్తుంటే పాస్వర్డ్ డాట్లు కాకుండా మనకి వేరేగా వస్తుంది. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అని నేను టైప్ చేస్తే అప్పుడు ఇది సేవ్ చేసి ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసి అప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తే స్టార్స్ వస్తాయి, చూసారా? ఓకే సార్. ఓకే. సో ఇలా పాస్వర్డ్ అనేటువంటి దాన్ని ఇలా మనం యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ ఇప్పుడు యాక్షన్ అనేటువంటి దాన్ని మనం చేయాలని అనుకోండి, అంటే ఇప్పుడు చూడండి ఇది మనకి కిందకి వచ్చేసింది, ఇలా ఇది వచ్చింది కాబట్టి మనం దీనికి బ్రేక్ అనేటువంటి ఓకే దాన్ని సార్. యూజ్ చేస్తే కింద. అప్పుడు మనకి ఆ, మనకి సీరియల్ వైజ్గా సైడ్ బై సైడ్ కాకుండా వన్ బై వన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బ్రేక్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. ఓకే సార్. బ్రేక్. సో బ్రేక్ అని చెప్పిన తర్వాత సేవ్ అన్న తర్వాత ఇది రీఫ్రెష్ చేద్దాం. సో ఇది ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇదిగోండి బ్రేక్ వచ్చింది. అయితే ఈ రెండు బాగా దగ్గర అయిపోయినాయి కదండి. అవును సార్. సో అప్పుడు దానికి మనం స్పేస్ అనేటువంటిది ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఇప్పుడు జస్ట్ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మనం ఓపెన్ సార్. చేసి పి అని చెప్పి ఇలా పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక ఎంత డిస్టెన్స్ కావాలని అనుకుంటే అంత విధంగా ఒక ఇలా మనం పారాగ్రాఫ్ ట్యాగ్ కింద యూజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ మధ్యలో స్పేస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అనమాట అండి. చూడండి ఒకసారి, యా. చూడండి స్పేస్ అనేది ఓకే వచ్చింది సార్. కదండి. ఓకే సో సార్. ఇలా మనకి ఆ స్పేస్ అనేటువంటిది ఇది ఒకవేళ మనకి ఇలా డిస్టెన్స్ అనేటువంటిది మనకి రావాలని అనుకోండి. సో డిస్టెన్స్ రావాలని అనుకుంటే ఆ, దీనిలో పాస్వర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం కాబట్టి సో ఈ పాస్వర్డ్ అనేటువంటి దానికి ఇక్కడ మనం పాస్వర్డ్ ఓకే, ఇక్కడ నేమ్ అనేటువంటి దాని దగ్గర మనం స్పేస్ ఇచ్చి ఆ డిస్టెన్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసాం అనుకోండి, అదిగోండి చూసారా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎస్ సార్. సో అలా ఆ స్పేస్ అనేటువంటిది ఎంత అనేటువంటి దాన్ని మనం దాని తర్వాత ఫ్రేమ్స్లో, అంటే ఇది మనకి ఓపెన్గా పేజ్ అంతటికి కలిపి ఇలా ఉంటుంది కాబట్టి మనకి ఇలాగ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ మనం ఇక్కడ ఒక ఫ్రేమ్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మొన్న ప్రీవియస్ చూసారా పేజ్ ఫ్రేమ్స్లో ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకుని ఇదంతా ఒక ఫ్రేమ్ తీసుకున్నాం. అది ఒక ఎలా ఫ్రెండ్. తీసుకున్నామో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకసారి మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. యాహూ అనేటువంటి వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో లాగిన్ పేజ్ ఏదైతే ఉందో మెయిల్, ఇక్కడ చూడండి లాగిన్ ఓకే పేజ్కి సార్. ఇక్కడ మీకు ఫ్రేమ్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఇక్కడ మనకి ఫ్రేమ్ కనిపిస్తుంది కదా మేడం. సో ఈ ఫ్రేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్, ఇది ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్లో ఏం చేస్తాడు, సెంట్రల్ అలైన్మెంట్ పెట్టారు, ఓకే లేకపోతే సార్. లెఫ్ట్ అలైన్మెంట్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్. అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ అని అంటే ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ బటన్స్ ఇవన్నీ కూడా లెఫ్ట్కి వచ్చేసినాయి, కానీ ఇది అంతా కలిపి ఒక ఫ్రేమ్ అనమాట. ఓకే ఇదంతా ఇక్కడ ఉన్నటువంటిది ఇదంతా కలిపి ఒక ఫ్రేము, బ్యాక్గ్రౌండ్కి ఒక కలర్ ఇచ్చాడు అనమాట, అంతే. ఎస్ సార్. సో అంటే ఇప్పుడు మనం ఆ, ఇక్కడ ఏదైతే మనకి ఫామ్ అనేటువంటిది పాస్వర్డ్ సో ఇలా ఉన్నదో దీని కింద మనం ఒకటి ఏదైనా మనకి ఒక బటన్స్ లేకపోతే సబ్మిట్ బటన్ ఏదో ఒకటి మనం క్రియేట్ చేయాలని అనుకుంటే సబ్మిట్ బటన్ క్రియేట్ చేయాలని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సబ్మిట్ బటన్కి ఇన్పుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఒక ట్యాగ్ ఓపెన్ చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, సబ్మిట్ బటన్. సో దానికి వాల్యూ అనేటువంటిది ఏంటంటే వాల్యూ అనేటువంటిది సెండ్ చేయడం అనమాట, అంతే కదా మేడం. సబ్మిట్ అంటే ఏంటి, సెండే కదా, సెండ్ చేయండి. సెండ్ చేయడం. సో ఈ సెండ్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన వెంటనే అది సెండ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఓకే. రీసెట్ అనేటువంటి బటన్ అంటే మనకి పాస్వర్డ్కి కిందకి ఇక్కడ రీసెట్ సబ్మిట్ బటన్ ఉంది. ఉంటుంది, రీసెట్ అని ఉంటుంది. సో కాబట్టి దీన్ని కూడా ఒకసారి ఇన్పుట్ సేమ్ ఇన్పుట్ టైప్ అనేటువంటిది ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఏం త్రీ. చేద్దామని అంటే రీసెట్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తాం అంతే, ఓకే. రీసెట్. సో రీసెట్ యూజ్ చేసిన తర్వాత వాల్యూ అనేటువంటిది యూజ్ చేసి ఈ వాల్యూ అనేటువంటి దానికి ఏంటంటే క్లియర్, క్లియర్. క్లియర్ డేటా అనుకుందాం, క్లియర్ ఓకే సార్. డేటా. సో ట్యాగ్ యూజ్ చేసాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేసి సేవ్ యూజ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. మీకు చూడండి ఇక్కడ సెండ్ బటన్
అండ్ క్లియర్ బటన్. క్లియర్. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ అవి కిందకి మనకి రావాలి అని అనుకుంటే ఇక్కడ మనం బ్రేక్ చేస్తాం. ఇక్కడ బ్రేక్. ఎస్ సార్. ఇక్కడ బ్రేక్ యూస్ చేసి దీన్ని సేవ్ చేస్తాం. ఓకే సార్. ఇది రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా కిందకు వస్తాయి. సో ఇప్పుడు వాటిని ఇంకా ఓకే కొంచెం సార్. మనం డిస్టెన్స్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేసుకోవాలని అనుకుంటే సో ఇక్కడే మనం పారాగ్రాఫ్. ఏం చేస్తాం అంటే పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని యూస్ ఓకే. చేస్తాం. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫైల్కి వెళ్ళి సేవ్, ఇక్కడ రీఫ్రెష్ చూడండి వచ్చినాయి ఓకే కదా సార్. మేడం. సో ఎస్ సార్. ఈ అలైన్మెంట్ అనేటువంటిది మాత్రం మనం ఫ్రేమ్స్లోనే మనం అక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకుంటాం. ఇది మొత్తం పేజ్ అంతటికి వస్తుంది కాబట్టి ఓకే. మనకి ఇక్కడ అలైన్మెంట్ రావట్లేదు. అక్కడ మనం చూడండి రో కాలం అనేటువంటి దానికి పర్సంటేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఆ పర్సంటేజ్ని బట్టి అక్కడ మనకి డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఓకే. సో ఆ విధంగా మనం ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాని కాకుండా దాని కిందే నేము ఫాదర్ నేమ్ కావాలని అనుకోండి. చూడండి ఒకసారి ఇక్కడ ఇలా యూజ్ చేసాము. దీన్ని ఇక్కడ స్పేస్ తీసేద్దాం, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంచుదాం. ఇక్కడ చూడండి ఓకే సార్. నేను ఇక్కడ ఇదే సేమ్ కాపీ చేసి ఈ సబ్మిట్ బటన్ కాకుండా దీనిపైనే ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే ఆ, ఇక్కడ ఇది పేస్ట్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేటువంటి దాన్ని అర్థమైంది కాబట్టి ఇది తీసేద్దాం ఏ మేడం. సో ఇక్కడ ఓకే సార్. నేమ్ అనేటువంటి దగ్గర ఏం యూజ్ చేయాలంటే స్టూడెంట్ నేమ్, ఓకే సార్. స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది వస్తుంది, నేమ్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కంటెంట్ అనేటువంటి దాన్ని తీసుకుని సేమ్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఓకే వస్తుంది, సార్. ఫాదర్ నేమ్. సో దాని తర్వాత ఇక్కడ మదర్ నేమ్, మదర్ నేమ్ సేమ్ యాజ్ యూజువల్గా టెక్స్ట్ బాక్స్ వస్తుంది. సో దాని తర్వాత మదర్ నేమ్ ఫాదర్ నేమ్. సో దాని తర్వాత మ్, ఇక్కడ ఒకటి బాక్సెస్ని మనం క్రియేట్ చేద్దాం. లేకపోతే యూజర్ నేమ్ స్టూడెంట్ నేమ్ తర్వాత ఇక్కడ మనకి పారాగ్రాఫ్ అనేటువంటిది కూడా కొంచెం గ్యాప్ అనేటువంటిది రాకపోతే అందులో ఇదైపోతుంది కాబట్టి పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని ఆమ్, ఇద్దాం. సో ఇది కొంచెం డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనకి కొన్ని చెక్ బాక్సెస్ కానీ లేకపోతే ఆ, ఏమంటాం దాన్ని రేడియో బటన్స్ కానీ సో ఇలాంటి వాటిని మనం మెన్షన్ చేయాలని అనుకున్నాం. దీని కింద జెండర్ అని కానీ సో ఇలాంటి వాటిని మనం అక్కడ మెన్షన్ చేద్దాం. సో జెండర్ అని అంటే ఇక్కడ కింద మనం ఒక జెండర్ని మనం క్రియేట్ చేద్దాం మేడం. సో ఇక్కడ జెండర్ ఓకే సార్. అనేటువంటి దాన్ని ఇన్పుట్ అనేటువంటి దాంతో మనం తీసుకుని రేడియో బటన్ జెండర్కి మనం రేడియో బటన్సే యూజ్ చేస్తాం కదా మేడం. సో ఓకే సార్. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఇన్పుట్ అనేటువంటి ఎలిమెంట్ అనేటువంటి దానిలో సో ఇక్కడ మనం అట్రిబ్యూట్ అనేటువంటిది టైప్ ఈక్వల్ టు ఏ బటన్ జెండర్. తీసుకున్నాం, రేడియో, ఓకే సార్. రేడియో బటన్. సో రేడియో బటన్ అయిన తర్వాత నేమ్ అనేటువంటిది ఏం రావాలని అంటే జెండర్, జెండర్. జెండర్ అనేటువంటి నేమ్ రావాలి. సో దాని తర్వాత వాల్యూ అనేటువంటిది ఆ ఆ జెండర్ అని అంటే వాల్యూ అనేటువంటిది ఏం పెడదాం మేడం, వాల్యూ అనేటువంటిది మేల్, ఓకే సార్. మేల్. సో ఇక్కడ మనకి మేల్ అనేటువంటిది ఏర్పడిపోతుంది. సో దీనికి ముందు కావాలని అనుకుంటే మనకి ఇక్కడ మేల్ అని మనం ఒకటి వచ్చిన తర్వాత దానికి ఆప్షన్ అనేటువంటిది వచ్చేటట్టుగా ఒకసారి ఇది ఎలా వస్తుందో చూద్దాం ఉండండి. ఓకే సార్. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇదిగోండి స్టూడెంట్ నేము, ఎస్ ఫాదర్ సార్. నేము, మదర్ నేము. ఇక్కడ మెయిల్ అనేటువంటిది వచ్చింది. సెండ్ సబ్మిట్ ఇంకా మనం కొంచెం కిందకి మూవ్ చేద్దాం. ఓకే సార్. మ్మ్. సో అది లాస్ట్లో మనం బ్రేక్ పాయింట్ అక్కడ పెట్టచ్చు. సో మెయిల్ అనేటువంటిది వచ్చింది. ఓకే.
సో దాని తర్వాత మనకి ఫిమేల్ అనేటువంటిది కూడా మనకి ఇంకోటి రావాలి. సో కాబట్టి ఎస్ సార్. మనకి లెఫ్ట్ సైడ్ రాకూడదు కదా మేడం. ఇక్కడ రేడియో బటన్ ఉండి అప్పుడు ఇక్కడ మేల్ అని వస్తుంది, ఇక్కడ రేడియో బటన్ ఉండి రైట్ సైడ్ మేల్ ఎస్ అని సార్. వస్తుంది. అందుకనే ఇక్కడ నేను మదర్ నేము అనేటువంటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చింది. సో అందుకని ఎస్ నేను సార్. దీన్ని మారుస్తున్నాను ప్లాన్ ప్రకారంగా. ఏమండి? ఓకే సార్. నేమ్. ఓకే. సో ఇక్కడ సేమ్ ఇదే రేడియో బటన్ ఉంటుంది కాబట్టి దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఓకే సార్. ఇక్కడ ఫిమేల్ అని ఫీమేల్. పెడితే సరిపోతుంది. ఓకే సార్. ఓకే సార్. ఫీమేల్. సో ఇక్కడతో మనకి ఆ, రేడియో బటను, ఆ, సో ఇలాగా మొత్తం అన్నీ కూడా మనకి వచ్చినాయి కదా మేడం. ఒక రేడియో బటన్, ఒక ఇక్కడ ఇది. కూడా సో వాల్యూ కూడా మార్చడం. వాల్యూ మేడం ఎక్కడ మేడం? ఓకే సారీ, జెండర్ అండ్ వాల్యూ ఫిమేల్. ఫిమేల్. సో ఇక్కడ నేను సేవ్ చేసి ఒకసారి అక్కడ రీఫ్రెష్ చేద్దాం ఎలా ఉంటుందో, అవుట్పుట్ ఎలా ఓకే. వస్తుందో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి ఇదిగోండి మేలు ఫిమేలు. ఓకే. సో ఇది బ్రేక్ పాయింట్ మనం ఓకే సార్. చేయొచ్చు. సో మనకి ఇప్పుడు మేల్ బటను ఫిమేల్ బటను మొత్తం అన్ని కూడా మనకి అక్కడికి వచ్చినాయి. సో మనం ఇప్పుడు ఒకవేళ నేమ్ అనేటువంటి దానికి ఎలాంటి అలైన్మెంట్ కానీ లేకపోతే ఏదైనా మనం చేయాలని అనుకున్నా, సో దానిలో మనం సెలెక్ట్, ఒకవేళ నేమ్ ఉన్నదంటే నేమ్ని కలర్ మార్చాలని అనుకున్నా, దాని సైజు ఫాంట్ సైజ్ మార్చాలని అనుకున్నా, ఆ, లేకపోతే ఆ, అక్కడ ఏదైనా మల్టిపుల్ ఆప్షన్స్ మనం ఇవ్వాలని అనుకున్నా, ప్రతిదానికి కూడా మనం అక్కడ సెలెక్ట్ ఏదైతే చేయాలని అనుకుంటున్నామో దాన్ని మనం కన్సిడర్ చేసి ఆ సెలెక్ట్ అని చెప్పాను అంటే ఆటోమేటిక్గా మనకి ఆ కలర్ కానీ అవన్నీ కూడా మొత్తం అన్ని కూడా మారుతాయి అనమాట. సో అంటే ఇప్పుడు మనం ఓకే సార్. నేమ్ ఉన్నది అనుకోండి, నేమ్లో కలర్ మార్చాలని అనుకోండి. సో ఓకే సార్. సెలెక్ట్ నేమ్, సెలెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి నేమ్ అనేటువంటి దానికి కలర్ మార్చొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ నేమ్ వచ్చి కలర్, కలర్ అనేటువంటిది సైజు, సైజ్ అనేటువంటిది ఫాంట్ సైజ్ ఎంత ఇద్దామని అంటే ఒక 8, ఓకే. 8 అండ్ మల్టిపుల్ ఈక్వల్ టు మల్టిపుల్ అనేటువంటి దాన్ని ఇచ్చి అలైన్మెంట్ అనేటువంటిది సెంటర్ ఇద్దాం మేడం. ఓకే అలైన్ ఈక్వల్ టు సార్. సెంటర్. సో నేను ఇక్కడ ట్యాగ్ క్లోజ్ చేశాను. చూడండి ఒకసారి ఇది సేవ్ చేసిన తర్వాత నేమ్ అనేటువంటిది ఎలా చేంజ్ అవుతుందో